తమిళనాడులో కొత్తగా కొలువుదీరిన సీఎం విజయ్ సర్కార్ అవినీతిపై ఉక్కుపాదం మోపింది. ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, స్వచ్ఛతను తీసుకురావడమే లక్ష్యంగా అవినీతి నిరోధక విభాగాన్ని బలోపేతం చేస్తూ సరికొత్త ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే బాధితులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. 1000 రూపాయలు లంచం డిమాండ్ చేసినా సరైన ఆధారాలతో ఫిర్యాదు చేసి అవినీతిని బయటపెడితే 1,00,000 నగదు బహుమతి చెల్లిస్తామంటూ తెలియజేసింది. లంచం మొత్తం చిన్నదైనా పెద్దదైనా చర్యలు తప్పవని విజయ్ సర్కార్ హెచ్చరించింది. ఈ ఫిర్యాదుల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. 24 గంటలు పనిచేసే ఈ వ్యవస్థ ద్వారా ప్రజలు భయపడకుండా ఫిర్యాదులు ఇవ్వొచ్చంటూ తెలిపింది. ఇక ప్రభుత్వ సేవలు పొందడానికి సామాన్యులు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితిని పూర్తిగా తొలగించడమే లక్ష్యమని అధికారులు వెల్లడించారు. అవినీతిని అంతం చేసేందుకు ఇప్పటి వరకు అవినీతి నిరోధక శాఖలపై మాత్రమే ప్రభుత్వాలు ఆధారపడ్డాయి. కానీ ఇప్పుడు సాధారణ ప్రజలను కూడా అవినీతి నిరోధక వ్యవస్థలో భాగం చేస్తుంది విజయ్ సర్కార్. అధికారులపై సమాచారం అందించే వారికి రక్షణ కల్పించడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అధికార కార్యాలయాల్లో పారదర్శకత పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారని సమాచారం. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తుంది. రాష్ట్ర ప్రజలందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులు అందించే ప్రణాళికపై కూడా చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ విధానం ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా అర్హులకు చేరేలా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సేవలు అందించడమే లక్ష్యంగా కొత్త పరిపాలనా విధానాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనివల్ల మధ్యవర్తులు, అవినీతి అవకాశాలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. అవినీతి నియంత్రణతో పాటు రాష్ట్రంలో డ్రగ్స్, ఇల్లీగల్ లిక్కర్ బిజినెస్ పై కూడా ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తుంది. మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాల్లో పాల్గొనే వారిపై కఠిన చట్టాలు అమలు చేస్తామని సీఎం విజయ్ హెచ్చరించినట్లుగా సమాచారం. అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీస్ వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదు ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టబోతున్నట్టుగా సమాచారం. ఇక సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల్లో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా అవినీతి విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అధికార యంత్రాంగం క్రమశిక్షణతో పనిచేయాలని ప్రభుత్వం సూచిస్తున్నట్టుగా సమాచారం. ప్రజలకు పారదర్శక పాలన అందించాలన్న లక్ష్యంతో సీఎం విజయ్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.